నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానం కొరకు మనము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము చదువుకున్నాం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య అనేటువంటి పేరుకు అర్థము ప్యూర్ ఆర్ ఇన్నోసెంట్, పవిత్రమైన, నిర్మలమైన, లేకుంటే నిర్దోషమైన అనేటువంటి అర్థం వస్తుంది. పేరు మంచి పేరు, జక్కయాస్ అంటే అర్థం. అయితే పేరుకు తగ్గట్టుగా ఇక్కడ జక్కయ్య లేడు. ఆ దినాల్లో ఈ జక్కయ్య లాంటి వారు, అంటే జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, మామూలు ట్యాక్స్ కలెక్టర్ కూడా కాదు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్కి అందరిపైన పెద్ద, అక్కడ రాయబడినటువంటి మాట సుంకపు గుత్తదారుడు అనేటువంటి మాట, అంటే ఆఫీసర్ అన్నమాట. ట్యాక్స్ కలెక్టర్స్కి అందరిపైన పెద్ద. కాబట్టి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లను జనులు అసహించుకునేవాళ్ళు. ఎందుకు అంటే రోమా పాలకుల పక్షముగా వీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. న్యాచురల్లీ రోమా పాలకులు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి ఇష్టం లేదు. ఇష్టంగానే వారి పాలన కింద ఉన్నారు. ఇప్పుడు వారి పక్షంగా ప్రజల యొద్ద పన్నులు వసూలు చేసేవారు ఈ సుంకరి ట్యాక్స్ కలెక్టర్స్. కాబట్టి గవర్నమెంట్ పక్షముగా మీరు పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి వారిని అసహించుకునేవాళ్ళు ప్రజలు. మీరు రోమా పాలకుల తొత్తులు అని ప్రజలు భావించేవాళ్ళు. అందుకనే వారిని ప్రజలు అయిష్టంగానే అసహించుకుంటూనే ఉండేవాళ్ళు. రెండవది, ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటిది అవినీతి, లంచగొండితనాన్ని పెంచి పోషించేటువంటి అంశం. ట్యాక్స్ అనేటువంటిది ఎక్కడున్నా కానీ అక్కడ ఖచ్చితంగా అవినీతి ఉంటుంది, అది ఎక్కడైనా కానీ. కాబట్టి ట్యాక్స్ అనేది రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేసేవాళ్ళు అంటే రోమా ప్రభుత్వానికి ఒక స్లాబ్లో కట్టేవాళ్ళు ఇంత అని. అయితే వీరు ప్రజల దగ్గర నుండి వసూలు చేయటం భారీ ఎత్తున వసూలు చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బలవంతంగా ట్యాక్స్ వసూళ్ళు చేసేవాళ్ళు. ఫాల్స్ అసెస్మెంట్ చేసేవాళ్ళు ట్యాక్స్. కాబట్టి న్యాచురల్లీ వారికి అసహ్యం, ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ఇష్టం లేదు. అందుచేత వీరిని ఎక్కడ కూడాను వీరికి స్థానం, అంటే వీరి యూదుల యొక్క రిలీజియస్ మ్యాటర్స్లో కూడా వీరికి పాలు లేదు. ఎక్కడ కూడాను వీరిని రానిచ్చేవాళ్ళు కాదు, దూరంగా ఉంచేవాళ్ళు. వారి కమ్యూనిటీ నుండి బహిష్కరించబడినట్టుగా వారిని ట్రీట్ చేసేవాళ్ళు. వారి యొక్క సాక్ష్యం కూడా చెల్లదు. సుంకర్ల సాక్ష్యం ఆ రోజుల్లో పరిగణలోనికి తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తారు అని, ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్తారు, వాళ్ళ నోట నిజం రాదు అనేటువంటి ఉద్దేశంతో ట్యాక్స్ కలెక్టర్స్ దగ్గర అస్సలు వారి మాటలను కానీ వారి సాక్ష్యాన్ని కానీ తీసుకునేవాళ్ళు కాదు. అందుచేతనే ప్రార్థన చేయుటకు ఒక పరిసయుడు, ఒక సుంకరి
వెళ్ళారు ఆలయంలోనికి. మనకు ఆ సంగతి తెలుసు. వెళ్ళినప్పుడు ఆ పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలను మనం పరిగణలోనికి తీసుకుంటే అక్కడ ఆయన ఏం మాట్లాడతాడు? ప్రభువా, ఇక్కడే ఉంది 18వ అధ్యాయంలో లూకాసు వార్త. అమ్మా, పరిసయ్యుడు నేను చోరులను, దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులనైనా ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని పరిసయ్యుడు ప్రార్థన చేయడం మనం చూస్తాం. అక్కడికి ఇద్దరు వెళ్ళారు ఆలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. 10వ వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో ట్యాక్స్ కలెక్టర్. సుంకరి అంటే అదేదో పేరు చీప్గా ఉన్నదని చెప్పేసి సుంకరి అంటే కడగా ఉండేటువంటి వాడు చీపు అని కాదు. సుంకరి అంటే చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడు, గవర్నమెంట్ అఫీషియల్. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్స్ని సుంకరి అనేవాళ్ళు. కాబట్టి ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ఇద్దరు ప్రార్థనకు పోతే పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను దొంగల వలె లేనందుకు స్తోత్రం, వ్యభిచారుల వలె లేనందుకు స్తోత్రం, ఈ సుంకరి వలెను ఆయనను లేనందుకు, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు సుంకరుల యొక్క పాత్ర సమాజంలో ఎలాగున ఉండేదో, ఎంత నీచంగా వారిని పరిగణించేవారో ఇతర మనుషులందరూ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎట్లా, ఎవరి పక్కన నిలబెట్టాడు సుంకర్ని, ఈ ట్యాక్స్ కలెక్టర్ని, ఈ పరిసయ్యుడు? దొంగలు, చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, సుంకర్లు. అంటే వీరి పక్కన సుంకర్ని నిలబెట్టాడు అంటే వీళ్ళందరితో పాటు ఇతను కూడా అదే కోవకు చెందినటువంటి వాడు అని అర్థం. అంత ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ని ఆ రోజుల్లో. అటువంటి జక్కయ్య అనేటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్య అనేటువంటి పేరుకు అర్థం నిర్మలము, నిర్దోషము అని చెప్పుకున్నాం. పేరు చాలా మంచిగా ఉంది, స్వచ్ఛమైనటువంటి పేరు, పేరు శుద్ధమైనటువంటి పేరు, పరిశుద్ధమైంది. కానీ మనిషి మంచోడు కాదు, తన జీవితం బాలేదు. పేరు బాగుంది, పేరుకేమో గొప్ప, కానీ జీవితం చెత్తగుంది. సామెత ఉంది, పేరుకు గొప్ప, ఇంకోటి ఊరు దిబ్బ అన్నట్టు సామెత. అంటే చెత్త అని. పైకి పేరు బాగానే ఉంది, కానీ మనిషి మంచోడు కాదు, అతని వృత్తి మంచిది కాదు. పేరు పెట్టుకున్నాడు, మేడి పండు చూడ మేలిమయుండును, బాగుంటుంది, కనబడుతుంది, కానీ లోపలంతా కూడాను పొట్ట విప్పి చూడ పురుగులుండు అనేటువంటి సామెత మనం వింటాం చిన్నప్పటి నుంచి. ఆ విధంగా ఉంది ఈ సుంకరి అయినటువంటి ఈ జక్కయస్ జీవితం. పేరు, లివింగ్ రెప్యుటేషన్, బట్ డెడ్ రియాలిటీ. పేరు మంచి పేరు, కానీ జీవితం బాలేదు. చాలాసార్లు మంచి పేరు ఉంటుంది మనకి, కానీ పేరుకు తగ్గట్లుగా మన వ్యక్తిగత జీవితం ఉండదు. మంచి పేరు బయట మంచోడు అంటారు, కానీ వ్యక్తిగత జీవితంలో చూస్తే అన్నీ కూడాను లొసుకులే, అన్నీ కూడాను డాగులే. ఈ జక్కయ్యలాగా బయట ఉన్నంత మంచి పేరు ఇంట్లో ఉండదు. బయట చాలా మంచోడండి, చాలా గొప్పోడు, చాలా, కానీ లోపల తన గొప్పతనం ఏందో ఇంట్లో తెలుస్తుంది.
పైకి బాగానే ఉండటం, లోపల అంతగా బాగలేకపోవటం మనము మన జీవితంలో ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. ఆలయానికి రావడం పోవడం అనేటువంటిది ఒక్కదాన్ని బట్టి మనము మంచోడండి, ప్రతి సండే ఆరాధనకు వస్తాడు, మంచి ఆత్మీయ జీవితం కలిగినటువంటి వాడు అని సాక్ష్యం చెప్పవలసి వస్తే. అయితే ఆలయంలో ఆరాధనలో కూర్చున్న తర్వాత మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. అందుకే నిద్ర వస్తుంది. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి మనిషి ఏమో ఆలయంలోనే ఉన్నాడు, హృదయం ఎక్కడెక్కడో ఉంటుంది. అది జక్కయ్య లాంటి జీవితం. పేరు నిర్మలమైన పరిశుద్ధమైన జీవితం, అందరూ అసహించుకోవడమే, మలినమైనటువంటి జీవితం. కాబట్టి దేవుని వాక్యము కొరకు ఆకలి లేకపోవటం చేత అనాసక్తి ఏర్పడుతుంది. దేవుడి వాక్యం ఏం మాట్లాడుతుంది, నాతోటి ప్రత్యేకంగా దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? దేవుడు వ్యక్తిగతమైనటువంటి వాడు, దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వాడు, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. కాబట్టి వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది అనేటువంటి ఆసక్తి లేకపోవటం ద్వారా ఎక్కడికెక్కడికో ఆలోచన, హృదయం, మనసు తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు ఇటు అటు. అటువంటి పరిస్థితిని సూచించేటువంటి వ్యక్తి జక్కయ్య. మంచి పేరు, కానీ జీవితం లోపల బాలేదు. దేవుని వాక్యం పైన ఆశ లేకపోవటాన్ని జక్కయ్య పేరును సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఆ వాక్యం ఆసక్తికరంగా లేకపోవటం అనేటువంటిది దాన్ని తీసుకుంటే అది కాపర్లమైనటువంటి మాకు కూడా ఉంది బాధ్యత. ఆసక్తికరంగా లేదు అంటే దాని సగం బాధ్యత మేము కూడాను తీసుకోవాలి, మా యొక్క పాత్ర కూడా ఉంటుంది. దేవుడు కాపర్ని సంఘములో నియమించింది ఎందుకు అంటే, మొదటిది కాయటానికి, 2 మేపటానికి. పేతురుతోటి యేసు ప్రభు పిలిచి చెప్పింది విషయం అదే. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ఏమో నీకే తెలుసు ప్రభు, అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి అనేటువంటి 2 కమిషన్స్ పేతురుకు ఇవ్వడం యేసు ప్రభు మనం చూస్తాం యోహాను సువార్త చివరి అధ్యాయంలో. మొదటిది కాపరి చేయవలసినటువంటి మొదటి పని ఏమంటే, గొర్రెల్ని మేపాలి. అంటే బలమైనటువంటి ఆహారం, వాక్యాహారం ఇచ్చి పోషించాలి, ఆత్మీయంగా పోషించాలి. మేపడం అంటే అది. రెండవది, గొర్రెలు అబద్ధపు బోధల వైపు తిరగకుండా వాటిని కాయాలి. కాయడం అంటే అది 2 పనులు, 1 మేపడం, 2 కాయడం. కాబట్టి ఈ 2 పనులు చక్కగా చేయాలి. కాపర్లు ఉండేది పెళ్ళిళ్ళు చేయడానికి, లేకుంటే బర్త్డేస్, చావులు చేయడానికి ఒక పంతుల్లాగా కాదు. కాపర్ని దేవుడు నియమించింది ఆత్మీయంగా బలమైనటువంటి ఆహారం అందించటానికి. కాబట్టి ఒకవేళ ఆసక్తికరంగా లేకపోతే సగం బాధ్యత కాపర్లే తీసుకోవాలి. ఊరికే నేను ఎట్టేయడం అనేటువంటిది కూడాను అది కరెక్ట్ కాదు ఈ బాధ్యతలో. ఇప్పుడు మళ్ళీ మనము జక్కయ్య విషయానికి వస్తే, ఆలయానికి రావటమే కానీ వాక్యాన్ని సరిగా వినకపోవటాన్ని జక్కయ్య జీవితం సూచిస్తూ ఉంది. రెండవది,
వాక్యము చదవటం, బైబిల్ చదవటం. బైబిల్ చదవటం ఎంతమంది చదివి ఉంటారు? ఈరోజు ఉదయాన్నే లేచి చాలా కొద్ది మంది చదివి ఉంటారు. అది కూడా ఆ చదివింది కూడా ఒక డ్యూటీలాగా చదివి ఉంటారు. అంటే మనం చదవాలి ఉదయాన్నే, అది మన డ్యూటీ అని చదివేటట్లుగా చదివి ఉండవచ్చు. కానీ బైబిల్ చదవటం అనేటువంటిది డ్యూటీలాగా చదవటం కాదు. ఒకవేళ అట్లా చదివినందువల్లనే చాలాసార్లు బైబిల్ పట్టుకోగానే నిద్ర వస్తుంది. చాలామంది నిద్రపోవడానికి బైబిల్ చదువుతారు. నిద్ర రాకపోతే కొద్దిసేపు బైబిల్ చదువుకున్నది నిద్ర వస్తుంది. నిద్ర ఒక రెండు లైన్లు చదవగానే వచ్చేస్తుంది, నిద్ర ఆవలింతలు వచ్చేస్తుంది, పడుకొని నిద్రపోతాం. అది కాదు చదవటం అంటే. బైబిల్ చదవటం అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి మాట మొదటి కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానపూర్వకముగా చదవాల వాక్యాన్ని. అట్లా చదవకుండా ఉంటే జక్కైకి మనకి పెద్ద తేడా ఏం లేదు. మంచి పేరుంది, మంచిగా మనకు కూడా ఆలయానికి వస్తాం, మంచిగా ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతాం. కానీ అందులో ఏముందో తెలియదు. ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో అనేటువంటిది దాని గురించి పెద్దగా పెద్ద అవగాహన ఉండదు. ధ్యానించటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఇర్మియాతో మాట్లాడుతూ, యెహోషువతో మాట్లాడుతూ యెహోషువ 1:8 అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దివారాత్రము చదివిన ఎడల అనలే, చదవటం కాదు. బైబిల్ చదివావా అంటే పేపర్ చదివావా అనే దానికి బైబిల్ చదివావా అనే దానికి పెద్ద తేడా ఉండదు. పేపర్ అయినా కొన్నిసార్లు ఆ న్యూస్ని బట్టి మనకు కొంచెం ఇంట్రెస్ట్ న్యూస్ ఏదైనా ఉంటే గుర్తుంటుంది, బయట డిస్కస్ కూడా చేస్తాం, నేను పేపర్లో చూశాను. కానీ బైబిల్ చదివింది మాత్రం గుర్తుండదు. ఎందుకు అంటే దానిని ధ్యానించకపోవడము చేత. ధ్యానం అనేటువంటి మాటకి మూల భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే లోతైన ఆలోచన. ధ్యానం అంటే లోతైనటువంటి ఆలోచనతోటి చదవటం. ఊరికనే చదవటం కాదు, చదివిన దాని గురించి ఆలోచించటం. మామూలుగా ఆలోచించటం కాదు, లోతుగా ఆలోచించటం. ఇది ధ్యానం అంటే, లోతుగా ఆలోచించటం. ఒక మాటను గురించి మనము ఎప్పుడు లోతుగా ఆలోచిస్తాము, ఒక మాటను గురించి ఎప్పుడు డీప్గా ఆలోచిస్తాము అంటే ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అన్నదాన్ని బట్టి. ఒక మాట గురించి ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట మనల్ని అన్నారనుకోండి, లేదా ఒక మాట చెప్పారనుకోండి, మనకు ఆ మాట గురించి లోతుగా ఇక అన్నం తింటున్నా, ఇక ఏ పని చేస్తున్నా దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటున్నాము అంటే దానికి కారణం చెప్పిన వ్యక్తి ఎవరు, ఏం చెప్పాడు, నెక్స్ట్ ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు, ఏం చెప్పాడు అనే దాన్ని బట్టి ఒక అంశమును గురించి మనము చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా లోతుగా ఆలోచన చేస్తాం. ఇక్కడ ఈ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, బైబిల్లో మనకు వ్రాయించి ఉంచినటువంటి వ్యక్తి ఎవరు, ఏమి వ్రాయించాడు సెకండరీ. వ్రాయించింది ఎవరు అంటే ఈ మాటలు మనతో మాట్లాడుతున్నది ఎవరు, ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది ప్రాముఖ్యం కదా. ఈ రెండిటి మీద మనకు మనసు లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు దేవుని వాక్యం. ఎప్పటికీ మనం లోతుల్లో వెళ్ళలేము. పేరుకు మాత్రమే, పేరుకే జక్కయ్యలాగా మంచి పేరు అట్లా ఉండటం కాదు కదా. దేవునికి అది కాదు ఇష్టం. మనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం పైన మనం వాక్యం చదవటం ఆధారపడి ఉంటుంది.
మంచి రిలేషన్, దేవునికి మనకి మధ్య సంబంధం, సహవాసం బాగా బలంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలను చాలా సీరియస్గా, జాగ్రత్తగా చదువుతాం, ఆలకిస్తాం, పాటిస్తాం, అర్థం చేసుకుంటాం. టర్మ్స్ బాగాలేవు అనుకోండి, ఆ వ్యక్తి చెప్పే మాటల్ని ఎందుకో పెద్ద సీరియస్గా వింటాం. ఒకవేళ సీరియస్గా వింటున్నా కూడా విన్నట్టుగా చేస్తాం. అటుంటుంది. ఎప్పుడు ఆ వ్యక్తికి మనకి సరైనటువంటి సంబంధం లేకపోతే. దేవునికి మనకు సహవాసం ఎంత బలంగా ఉంది, ప్రభువుకి మనకు ఎటువంటి సహవాసం ఉన్నది అనే దానిని బట్టి మన యొక్క ధ్యానం ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తికైనా దేవుడు ఎవ్వరికీ పక్షపాతం లేదు, ఎవ్వరికీ ఆయన దూరంగా ఉండేవాడు కాడు. ఆయన అందరికీ సమీపంగా ఉండే దేవుడు. అందరితో వాక్యం మాట్లాడుతూ ఉన్నది. అందరికీ సమానంగా దేవుడు తన ప్రేమను పంచాడు. కాబట్టి ఇప్పుడు నాకు అయిష్టతగా ఉంది, లేకుంటే ఇష్టం లేకుండా ఉంది, లేకుంటే అర్థం కావట్లేదు, ఆసక్తిగా లేదు అంటే ఆ వ్యక్తితో ఆసక్తి లేదు, నీకు వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తితోటి సరైనటువంటి సహవాసం లేదు. అందుకే వాక్యం ఆసక్తిగా అనిపించటం లేదు, వాక్యమును గురించి లోతుగా ఆలోచన చేయటం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు. బలమైన సంబంధం లేనప్పుడు మాత్రమే వ్యక్తుల పైన మనకు అనాసక్తి ఏర్పడుతుంది. దేవునితోటి మనకున్నటువంటి సంబంధం బలంగా ఉంటే వాక్యాన్ని నెమరు వేసుకుంటాం, వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకు ఈ మాట మాట్లాడాడు, ఎందుకు ఈ మాట వ్రాయించాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు అనేటువంటిదే ధ్యానం. అది లేకుండా మనము ఊరికినే చదివేస్తూ ఉంటే ఒక జీవితకాలం కాదు, ఎన్ని జీవితకాలాలు దేవుడిచ్చినా కూడాను అందులో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థము కానే కావు. తర్వాతి అంశం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనేటువంటిది మనలను ప్రేమించే మనుషులతోటి, మనలను ప్రేమించేటువంటి మనుషులతోటి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది? మనం ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉంటారు అనుకోండి, లేకుంటే మనల్ని ఇష్టపడేటువంటి వారు ఉంటారు అనుకోండి, వారితోటి మన మాటలు ఎట్లా ఉంటాయి? చాలా మెకానికల్గా ఉంటాయా? ఏదో ముక్తసరిగా పొడిగా మాట్లాడతామా? కాదు కదా. స్పష్టంగా మాట్లాడుతుంటాం, మనసు పూర్తిగా మాట్లాడతాం, చెప్పేది వింటాం. మనము కూడాను చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా వారితోటి మాట్లాడతాం. యేసుప్రభు కూడా అంటాడు, ఇక్కడ వాక్యంలో తెలియజేసినటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథం 27:9, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మాటలు హృదయమును సంతోషపరచును. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలు. తైలమును అత్తరును ఏ విధంగా ఒక ఫ్రాగ్రెన్స్ రాగానే ఒక మంచి మూడ్ ఎట్లా వస్తుందో, మనిషికి మంచి స్మెల్ వస్తే మూడ్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ విధంగా ఏ విధంగా అనిపిస్తుందో దేవునితో మాట్లాడేటప్పుడు కూడాను అట్లా ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, నేను మిమ్మలను దాసులను పిలవక మిమ్మల్ని నేను స్నేహితులను పిలుచుచూ ఉన్నాను అన్నాడు. స్నేహితులు మీరు నాకు, నేను మీకు స్నేహితుడిని, మీరు నాకు స్నేహితులు. కాబట్టి స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? నేను మాట్లాడితే నీకు, నీవు మాట్లాడితే నాకు హృదయంలో సంతోషము కలగాలి. ఇది స్నేహితులు. అందుకే స్నేహితులు మాట్లాడుకుంటే గంటలు గడిచిపోతాయి తెలియకుండా. ఎందుకు? హృదయం సంతోషంతో పొంగుతూ ఉంటుంది స్నేహితులతో మాట్లాడుతుంటే. మరి ప్రభువు మాటలు వినటానికి లేదా ప్రభు వాక్యము చదవటానికి ఎందుకు అనాసక్తి, ఎందుకు బోర్? ఇప్పుడు ఒక సీరియల్ చూసామనుకోండి, లేదా ఒక వెబ్ సిరీస్ చూసామనుకోండి, ఒక్కోటి గంట ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్, అట్లీస్ట్ 45 minutes ఉంటుంది. కానీ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే ఒకదాంతో ఎవరు ఆపరు, కనీసం 2-3 చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకదాంతో ఆపరు. అంటే అది చూసేటప్పుడు మనకేమీ
బోర్ కొట్టదు, మైండ్ ఇంకా షార్ప్ అవుతుంటుంది, ఇంకా షార్ప్ అవుతుంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి 45 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి వాక్యం. 45 మినిట్స్ కంటే ఎక్కువ చెప్తే అంటే అందుకే ముందే చెప్పింది, చెప్పేవాడి మీద కూడాను 100% కాకపోయినా అంతో ఎంతో ఆధారపడి ఉంటుంది వినేవాడు. చెప్పేవాడిని బట్టి కూడా ఉంటుంది, ఓకే, అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధమే ప్రధానమైనటువంటి విషయం. దాన్ని బట్టే ఆసక్తి వస్తుంది, దాన్ని బట్టే మాట్లాడతాం, దాన్ని బట్టే స్పెండ్ చేస్తాం, దాన్ని బట్టే చదువుతాం. ఏమి రాయించి ఉంచాడు, ఏమి రాయించి నా కోసం. ఇది కమ్యూనిటీకి మొత్తానికి సంబంధించింది, అదే సమయంలో వ్యక్తికి సంబంధించింది వాక్యం. ఇది అందరికీ, అదే సమయంలో ఒక్కనికి కూడా దేవుని వాక్యం అనేటువంటిది. అందుకే వ్యక్తిగతంగా ధ్యానం చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి సహవాసం సంబంధం ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మనము దేవుని బిడ్డలంగా ఉంటాం. కానీ ఒకవేళ అలాగ లేకపోతే జక్కయ్య, ఏంది జక్కయ్య? జక్కయ్య నిర్మలుడు, నిర్దోషి, కానీ ఆయన జీవితం అంతా అన్ని బ్లండర్సే, జీవితం అంతా పుచ్చిపోయినటువంటి పరిస్థితి. పొట్ట విప్పి చూడ ఊరుగులుండు, ఇది జక్కయ్య పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ జక్కయ్య. ఇక ఆ తర్వాత దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంది? ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య. ధనవంతుడినా? ఇప్పుడు ఒకడు ధనవంతుడు అంటే ఎట్లా అవుతాడు అంటే, తాత ముత్తాతలు సంపాదించినటువంటి, లేకపోతే తండ్రులు తాతలు సంపాదించినటువంటి ఆస్తి అయినా ఉండాలి, లేదా బాగా అక్రమం అన్యాయమైన చేసి ఉండాలి. ఈ రెండే. గొప్పగా ఆస్తి సంపాదించాడు ఒకడు సడన్గా అంటే అర్థం ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. తాతలు ముత్తాతలు తండ్రులు ఇచ్చినటువంటి సొత్తు పెట్టుబడి ఉండి దాని ద్వారా డెవలప్ కావటం అదొక టైపు. రెండవది అక్రమంగా సంపాదించి అన్యాయంగా సంపాదించటం. ఈ రెండు కాకుండా సడన్గా ఎట్లా అవుతాడు ధనవంతుడు? ఛాన్సే లేదు. ఈ రెండు కాకుండా ఎంత నిజాయితీగా వ్యాపారం చేసినా కూడా నువ్వు సడన్గా ధనవంతుడు కావడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ కాంటెక్స్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ధనవంతుడు. ఎట్లా అయ్యాడు ధనవంతుడు? ఎట్లా అయినాడు? గవర్నమెంట్కేమో ఈ ఏరియాకి ఇంత అని స్లాబ్ ఇచ్చేస్తాడు అమౌంట్, కానీ ఈయన వసూలు చేసేటువంటి ట్యాక్స్ వేరే ఉంటుంది. ప్రజల దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసేవాడు. ఈయన ఒక జక్కయ్య కాదు, ఆ ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ కూడాను అంతే ఆ రోజుల్లో. ఇప్పుడు జక్కయ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి జక్కయ్య ధనవంతుడు ఎట్లా అయినాడు? ఒకడిని ముంచితేనే ఇంకొకడు పైకెత్తుతాడు. ఇది లోకములో ఉండేటువంటి విధానం. ఒకడిని సప్రెస్ చేస్తేనే మరొకడు పైకి వస్తాడు. ఇదే జరుగుతుంది కదా, ఇదే జరిగేది. ఒక గీత ప్రక్కన ఒక పెద్ద గీత గీసినప్పుడే ఇది చిన్నది అవుతుంది, మొదటిది. అంతే. ఒకరిని అంటే మందిని ముంచి ఈ వ్యక్తి ఇక్కడ ధనవంతుడయ్యాడు. అంతే కదా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఎంత చూడండి, 8వ వచనంలో ఉంది, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా. ఆయనకి తెలుసు, అతని మనసాక్షికి తెలుసు, అన్యాయం చేసేటువంటి ప్రతి వానికి తెలుస్తుంది.
ఇది సక్రమం కాదు, ఇది అక్రమం, ఇది అన్యాయం అని తెలుస్తుంది. తెలిసే చేస్తారు. అదే ఇక్కడ తెలిసే అక్యుములేట్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, పెంచుకోవాలి. పుటక్కిన ప్రాణం పోద్ది. ఏమవుతుంది? అదే యేసుప్రభు చెప్పింది, నా ప్రాణమా. ఒక ఆయనకు ఫుల్గా బాగా పండింది అంట ఆస్తి, ధనము, పంట పడినప్పుడు ఆయన బస్తాలకేసి లోపల పెట్టేసేసి గోడౌన్లో తను అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పిచ్చోడా. అంతే కదా, వేరేవాడు అంటే పిచ్చోడనే కదా. పిచ్చోడా, ఈ రాత్రికే నీ ప్రాణం తీసుకుంటే అడుగుతున్నారు అంటాడు. అది ఇంకా వేరే టాపిక్ అవుతుంది. నీ ప్రాణం అడుగుతున్నారు, తీసుకోవాలనా? ఇప్పుడు తీసుకుంటే నీ ప్రాణము, ఆ ఆస్తి అంతా ఏమవుతుంది? పరుల పాలు. రక్తపాతము చేసి సంపాదించినటువంటి రాజుల ఆస్తులు ఏమైపోయినాయి? రాజులు ఉన్నారు మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, మౌర్యులు, చోళులు, ఇక రకరకాల రాజులు ఉన్నారు, మొఘల్సు. వాళ్ళ డిసెండెంట్స్ అందరూ ఉన్నారు ఇప్పటికే. ఎట్లున్నారు వాళ్ళు? వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తులు ఏమైనాయి? ఎక్కడో మహారాష్ట్రలో ఒక ఊరుంది, వాళ్ళ తాతలందరూ కూడాను రాజవంశకు చెందినటువంటి వారు. వాళ్ళందరూ కూడాను కటిక పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ ఉంది డిస్కవరీ ఛానల్ వారి గురించి. వాళ్ళందరూ రాజులు, ఒకప్పుడు దేశాన్ని పరిపాలించినటువంటి కుటుంబాలు, కానీ ఇప్పుడు కటిక పేదరికంలో ఉన్నారు. ఏమైపోయింది ఆస్తి? ఏమైపోయింది ధనం? అక్రమంగా సంపాదించినటువంటి ధనం నిశ్చయముగా రెక్కలు చెగిరిపోతుంది అని చెప్పి లేఖనంలో తెలియజేస్తూ ఉంది. ఈ వ్యక్తి తనకు తెలుసు అక్రమంగా సంపాదించాడు, అందుకే ధనవంతుడయ్యాడు. అక్రమంగా సంపాదించాడు కాబట్టే నేను అన్యాయముగా దేని నేను తీసుకుంటే అతనికి 4 గంతలు మరలా చెల్లిస్తున్నాను ప్రభు దగ్గర చెప్తున్నాడు. 4 గంతలు ఇస్తాను అని అంటున్నాడు. తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు తనకు చేసినటువంటి అన్యాయానికి. 4 గంతలు ఎందుకు ఇస్తానంటాడు? చేసిన తప్పు కాబట్టి, తప్పుడుగా వసూలు చేశాడు కాబట్టి 4 గంతలు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ధనవంతుడే, కానీ అక్రమార్జనతోటి ధనాన్ని పోగు చేసుకున్నటువంటి వ్యక్తి. నీ ధనము ఎవరి పాలవుతుందో? కిరీటం తరతరములు ఉండునా? ధనం శాశ్వత కాలం ఉండునా? లేఖనము ప్రశ్న. ఇవి చదివితే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా మనసును పించేస్తాయి ఈ మాటలు. చదివితే అంటే మళ్ళీ చదవడం కాదు, ధ్యానిస్తే లోతుగా ఆలోచన చేస్తే విషయం బోధపడుతుంది, అర్థమవుతుంది. అట్లాగ చదవకుండా ఉంటే ఏం లాభం? ఇప్పుడు ఉదాహరణకు ఇర్మియా గ్రంథం ఉంది. ఇర్మియా గ్రంథం థీమ్ ఏందో ఎవరన్నా చెప్తారా? ఇర్మియా గ్రంథం యొక్క థీమ్ ఎహెజ్కేల్ గ్రంథం థీమ్ ఏందో ఎవరన్నా చెప్తారా? ఎందుకు తెలియదు మనకు? కారణం ఏంది? ఆసక్తి లేకపోవటం. ఏదో చర్చికి పోయిస్తే చాలు, ఉదయం లేస్తానే ప్రార్థన, సాయంత్రం పడుకునే ప్రార్థన చాలు అనే ధోరణిలో మనము పోతూనే ఉన్నాం. మంచి పేరు కలిగి జక్కయాస్, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ప్యూర్ జక్కయ్య అంటే బాగుంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది. కానీ ఆయన లోపల చాలా వెలితి ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
మనుషులందరూ సంతోషంగా ఉండరు. మీకు ఆ సంగతి తెలుసో లేదో? ఏ మనిషి సంతోషంగా ఉండడు? ఎవడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడో ఆ ఒక్కడు తప్ప మనుషులందరూ సంతోషంగా ఉండరు. ప్రతి వ్యక్తి హృదయంలో పెద్ద డొల్ల, వాక్యూమ్, అసంతృప్తి, అసమాధానం, ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగ్, ఏదో వెంటాడుతున్నటువంటి వేదన, సంతోషం కొని తెచ్చుకున్నటువంటి సంతోషం. ప్లాస్టిక్ పువ్వులు లాంటి పూలు, నవ్వులు. ప్లాస్టిక్ పూలు చాలా అందంగా ఉంటే ఏమాత్రం సువాసన ఉండదు. జీవితాలు కూడాను అట్లా చాలా అందంగా కనబడుతూ ఉంటాయి, కానీ ఆ అందము దగ్గరికి వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ పువ్వులు, స్మెల్ ఉండదు. జీవితాలు అట్లా ఎందుకు ఉంటున్నాయి? కారణం వాక్యాన్ని ధ్యానించకపోవడం చేత, కేవలం వాక్యాన్ని లోతుగా అర్థం పోకపోవడం చేత. ఏదో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో చదువుతున్నాం, మూసేస్తున్నాం. బైబిల్ చదివాములే అనేటువంటి ఒక చిన్న సంతృప్తి, కానీ అందులో జీవం ఉన్నదని, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదని, ఆ వెలుగు మనల్ని లోకంలో నడిపిస్తుందని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు? అట్లా లేదు. అందుకే జక్కయ్య కూడాను చాలా వెల్తితో ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు. అటువంటి అసంతృప్తిలో ఆయనకు ఒక మంచి కోరిక కలిగింది. మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి జీవితంలో. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, ఇంకోటి పొలం సంపాదించాలి, ఇంకోటి ఏదో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. చాలా బిజీగా ఉంటాం. చాలా కోరికలు కూడా ఉంటాయి, వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ. ఆ అన్ని కోరికల మధ్య ఎప్పుడైనా కానీ ప్రభువుని చూడాలి అనేటువంటి కోరిక కలిగితే సంతోషం. మాకెందుకు తెలియదండి ప్రభు, మాకెందుకు తెలియదు, మేము చూడలేదంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ప్రభువు అనేటువంటిది అది కాదు. ఈయన కూడా జక్కయ్య ప్రభువుని గురించి విన్నాడు, ప్రభువుని గురించి చాలా విన్నాడు. విన్నందుకే ఆయన యేసు ఎవరో అని చూడగోరెను అనేటువంటి మాట రాయబడి ఉంది. యేసు ఎవరో ఈయన చాలా కాలం నుంచి వింటున్నాడు. ఆయన చేసేటువంటి అద్భుతాలు వింటున్నాడు, ఆయన చెప్పేటువంటి బోధనలు వింటున్నాడు. అయితే ఆయనను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా చూడలేదు. అయితే ఆయనకున్నటువంటి ఇన్ని సమస్యల్లో, ఇంత అసంతృప్తిలో ఒకవేళ ఆ ప్లేస్లో మనమే ఉంటే, యేసు ఎవరో చూడాలి, అన్నీ ట్రై చేశాను, కానీ యేసుని కూడా ఒకసారి ట్రై చేయాలి, అన్ని చోట్లకు వెళ్ళాను, ఎక్కడ చూసినా అసంతృప్తి, అసమాధానం. సొలొమోను మహారాజు అంటాడు కదా, ప్రసంగ గ్రంథం 1-2 అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. నా కోసం నేను అన్నీ సృష్టించుకున్నా, అంటే సంపాదించుకున్నా. నా కన్ను దేనిని ఆశించినా కానీ నేను అడ్డం చెప్పలేదు. నా శరీరం ఏమి కోరుకున్నా కానీ నేను ఆపలేదు. ధనం సంపాదించాను, ద్రాక్షవనాలు, తోటలు, ఇండ్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయనకు సంతృప్తి లేదు, హృదయంలో సంతోషం లేదు. నవ్వును వెరిదానివని అన్నాడంట. అంటే ఎందుకు అటువంటి వైరాగ్యం ఆయనకి? ఎందుకు అంటే ఆ హృదయంలో ఉండేటువంటి వాక్యూమ్ పోవాలి అంటే ఈ లోకంలో దేనితో సూట్ కాదు, కేవలం వాక్యముతో మాత్రమే సూట్ అవుతుంది. కేవలం వాక్యము మాత్రమే ఆ వాక్యమును వెళ్ళగొట్టగలుగుతుంది. ఈయన కూడా అన్నీ ఉన్నాయి, కానీ ప్రభు దగ్గరికి ఎందుకు రావాలనుకున్నాడు? ఒకవేళ ప్రభు ఈ వాక్యమును తీసేస్తాడేమో, ఈ ఖాళీతనాన్ని వెళ్ళగొడతాడేమో. యేసు ఎవరో ఒకసారి చూడాలి, ఒకసారి మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కొంచెం డీప్గా యేసు ప్రభుని గురించి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అని ఎవరన్నా ప్రశ్నిస్తే నోరు తెరిచేటువంటి పరిస్థితి మనది. యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? నీ పాపాల కోసం. ఎవడైనా ఒకడు వచ్చి అడిగాడు అనుకోండి, అగనెస్ట్గా ఉన్నాడు, ఏం చెప్పగలుగుతాం? వాడి నోరు ముయించగలిగేటంత బిబ్లికల్ నాలెడ్జ్ మనకుందా? ఉండదు.
ఎందుకు ఉండదు అంటే మనకు విషయ పరిజ్ఞానం లేదు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోవడం చేత నేను ఆ జనులు నశించిపోతున్నారని చెప్పేసి లేఖనం తెలియజేస్తోంది. జ్ఞానము లేదు. అది ఉన్నప్పుడు సమాధానం, సంతోషం. ఏలియాకు ఏ ధనము లేదు, ఏమీ లేదు. ఎలీషాకు ఒక పెద్ద బండి నిండా తీసుకొచ్చాడు నయమాను. ఏమైంది? తీసుకున్నాడా అంటే ఆయనకు సంతోషం ఏందో తెలుసు. నిజమైనటువంటి సంతోషం ఆయనకుంది. రాజులకు సైన్యాలు ఉన్నాయి, ధనాగారం ఉంది, రాజ్యం ఉంది. ఆ సైన్యం వచ్చి ఎలీషా చుట్టూ రౌండప్ చేసింది. ఎలీషా ఒక్కడే. ఎలీషా సేవకుడు వచ్చి అందరినీ చూసి భయపడి పెద్దగా కేకలు పెట్టాడు, ఏలినవాడా మన పని అయిపోయింది, సైన్యం వచ్చి చుట్టుముట్టారు అని చెప్పి. అప్పుడు ఎలీషా బయటికి వచ్చి నింపాదిగా చెప్పాడు, మన పక్షమున ఉన్నవారు వీరికన్నా గొప్పవారు. ఇంకెందుకుంటుంది భయము, ఇంకెందుకుంటుంది బాధ, ఇంకెందుకుంటుంది చింత, ఇంకెందుకుంటుంది విచారం? ఒక వ్యక్తికి ఆ స్థిర నిశ్చయత ఉన్నప్పుడు ఇక ఎందుకుంటుంది ఆ ఖాళీతనం హృదయంలో? ప్రభువా వీని కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాని కన్నులు తెరిస్తే చుట్టూ వారి రౌండప్ చేసి ఉన్నాయి, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి, దేవుని సైన్యం ఉన్నది. దేవుని సైన్యమును ఎవరైనా మనుష్య సైన్యం ఎదిరించగలగదా? ఎందుకు భయము, ఎందుకు చింత, ఎందుకు విచారము, ఎందుకు హేతువు లేని గాయములు, ఎందుకు మంద దృష్టి? అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సామెతల గ్రంథంలో. దానికి ఆన్సర్ కూడా ఉంది. చదవాలి, చదివింది ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు సమాధానం వస్తుంది. అప్పుడు మనకు ఆ హృదయంలో కాలిపోతుంది. మంచి కోరిక కలిగింది ఈయనకి. ఏమని? ప్రభువును చూడాలి, ప్రభువును దగ్గరగా చూడాలి. అది ప్రభువుని ఊరికే చూడడం కూడా కాదు, దూరంగా చూడడం కూడా కాదు, దగ్గరగా చూడాలి. అంటే ప్రభువుకి సమీపంగా వెళ్ళాలి. లేఖనం చెప్పేటువంటి మాట ఏంటంటే కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. మామూలుగా చూడడం కాదు. మామూలుగా చూడడం వేరు, రుచి చూడటం వేరు. రుచి చూచినప్పుడు యెహోవా యొక్క, దేవుని యొక్క, మన ప్రభు యొక్క గుణలక్షణాలు మనకు సంపూర్ణంగా అర్థమవుతాయి. రుచి చూడకుండా మామూలుగా చూస్తూ ఉంటే రావడం పోవడం, ఊరికే ఒక వాక్యం చదవడం, ఉదయము సాయంత్రము 2 సార్లు ప్రార్థన చేయడం, ఊరికే చూసినట్టే అవుతుంది. రుచి తెలియదు, వాక్యం పోదు, హృదయంలో జీవితంలో ఆ ఖాళీతనం పోదు. ఎప్పుడు పోతుంది? దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన గుణలక్షణాలు తెలుసుకున్నప్పుడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచినప్పుడు అప్పుడు మనకు సమాధానం, అప్పుడు సంతోషం. ఇప్పుడు చూడాలనుకుంటున్నాడు ఈ జక్కయ్య. చూడాలి, ప్రభు ఎవరో చూడాలి. ఇది ఆయన ఒక మంచి కోరిక. కనీసం అనేక కోరికలు, అనేక టార్గెట్స్, అనేకమైనటువంటివి మన జీవితంలో పెట్టుకొని వాటి కోసం పాకులాడుతా లక్ష్యాలు, గోల్స్ పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైనా కానీ ప్రభువుకు దగ్గరగా వెళ్ళి చూడాలి, వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయాలి అనేటువంటి కోరికను ఎప్పుడైనా కలిగి ఉన్నామేమో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈయనకి కోరిక కలిగింది. కోరిక కలిగిన వెంటనే ఈయన ప్రయత్నం స్టార్ట్ చేశాడు, ప్రయత్నం ప్రారంభించాడు. ఎవరో అని చూడగోరెను. అయితే ఆయన తనకున్నటువంటి సమస్య వల్ల ప్రభువుని చూడలేకపోయాడు. మనమంతే. ప్రభుని చూడాలని ఆశ ఒకవేళ ఉన్నా కూడాను మనకు ఉండవలసినటువంటి బ్యారికేడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంది?
యేసు ఎవరో నేను చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. పొట్టివాడు అయినందువలన అంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనిషికి లేకపోయినందువలన ప్రభువుని డైరెక్ట్గా చూడలేకపోతున్నాడు. ఈ విషయం చాలా చిన్నదిగా అనిపిస్తుంది మనకి, కానీ చాలా సివియర్ మ్యాటర్ ఇది. మనకు ఉండాల్సినటువంటివి డాగులు మచ్చలు మనకు అన్ని అట్లాగా పెట్టుకొని ప్రభువును చూడాలి, ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువుతో ప్రయాణం చేయాలి అంటే కష్టమవుతుంది. ఈ వ్యక్తికి కూడా అయింది. ప్రభువు చూడాలని కోరుకున్నాడు కానీ తన వల్ల కాలే. కారణం తాను ఎదగవలసినంతగా ఎదగలేదు. ఎదగకపోవుట చేత ప్రభువుని జక్కయ్య చూడలేకపోయాడు. మరి మనం ఎదిగామా? ఆత్మీయంగా మన ఎదుగుదల ఏమాత్రం? ఎంత ఎదిగాం? మన ఎదుగుదలను బట్టి ప్రభువు మనకు కనబడతాడు. ప్రభు యొక్క దర్శనం మనకు ఉంటుంది. ఎదగకపోతే కనబడ్డు. సమస్య అదే. అతను ఫిజికల్గా ఎదగలేదు, ఫిజికల్గా చూడలేకపోయాడు. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలేదు, ఆత్మీయంగా చూడలేకపోతున్నాం. అది సమస్య. ఆత్మీయంగా ఎదగాలి. హెబ్రీ 5:12 రాయబడి ఉంది. హెబ్రీ 5:12 ఒకసారి మనం తీసి చదివినట్లయితే, ఒకసారి చదవంటమ్మా. కాలమును బట్టి చూచితే, పేర్లేమో పెద్ద పెద్ద బైబిల్ పేర్లు, పెద్ద పెద్ద మిషనరీల పేర్లు, జార్జ్, జేకబ్, జోసఫ్, జాన్, తాతల ముత్తాతల పేర్లు కదా ఇవన్నీ. అంటే మన తాత ముత్తాతలు అందరూ ఎవరు? దేవుని బిడ్డలే కదా. అందరూ ప్రభువుని విశ్వసించినటువంటి వారే. ఆ లెక్క ప్రకారం చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చాలు, ఇది మన సినారియో. కాలమును బట్టి చూస్తే మీరు ఎట్లా ఉండాలంటే ఒక్కొక్క చురకత్తిలాగా ఉండాలి. ఆత్మీయంగా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు లాగా ఉండాల. కానీ ఆ వాక్యం మనకు ఎంతవరకు బర్త్డేస్ రోజు చదువుకొని ప్రార్థన చేసుకోవడం వరకే. బలవంతుని చేతిలో బాణం లాంటి వారు చిన్నప్పుడు టేబుల్స్ చెప్పినట్లుగా నోటికి వచ్చేసినట్లుగా ఏం లాభం? దానివలన ఏం లాభం? బలవంతుని చేతులు బాణములా అయితే ఏం చేయాలా? బలవంతుని చేతులు నిజంగా బాణములు లాగా ఉంటే ఏం చేయాలా? శత్రువుని గుమ్మములలో వారు విరోధులతో వాదించుదురు. కీర్తనలో చెప్పినటువంటి అటు వారు తమ గుమ్మలలో నిలువబడి తమ విరోధులైనటువంటి అపవాదితోటి వాదించడానికి ఇక్కడ స్టఫ్ ఉంది. వాదించడానికి ఇక్కడ బిబ్లికల్గా నాలెడ్జ్ ఏముందని వాదిస్తాం? ఏం లేదు. డొల్లా. ఎట్లా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, ఒకరికి బోధింపవలసినటువంటి వారుగా ఉండాలి. కానీ ఎట్లా ఉన్నారంటే, దేవోక్తులలో మొదటి ఏబిసిడీలు మళ్ళీ మీకు ఒకరు చెప్పవలసి, బోధింపవలసి వస్తూ ఉంది. ఇది దేవునికి విచారకరమైనటువంటి విషయం. ఇది తరతరాలుగా ప్రభువుని ఎరిగాము, నమ్మాము అని చెప్పుకుంటూ ఏబిసిడీలు రానటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా ఉంటే మరి హృదయాలు ఖాళీగా గాక, అసంతృప్తిగా, పిచ్చి చూపులు, ఎర్ర చూపులు, శూన్యం లేకు చూపులు చూసుకుంటా, ఇట్లా అనుకుంటా, ఇట్లా మరి అంతే జీవితం అట్లా ఉంటుంది. మరి సంతోషంగా ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకు? లోతైనటువంటి వాక్య పరిజ్ఞానం లేకపోవటం చేత సమస్య. ప్రభువుని చూడలేకపోతున్నాం. ఆయన చూడలేకపోయాడని చెప్పేసి ఆగిపోలేదు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ప్రభు నాకు కనబట్టలేదు అని చెప్పి జక్కయ్య ఆగిపోలేదు. నేను ప్రయత్నం చేశాను, నాకు కనబట్టలేదు, నేను పొట్టివాడిని, నన్ను దేవుడు ఇట్ట చేశాడు కాబట్టి
నాకు కనబట్టలేదు అని చెప్పేసి దేవుడి మీద అలిగో, దేవుడు నాకు ఇది వ్యాధి ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పరిస్థితులు పెట్టాడు కాబట్టి దేవుడి మీద అలుగుతా అని ప్రభు దగ్గరికి పోకుండా అట్లా చేయలేదు జక్కయ్య. కనబడలేదు, చూడలేకపోయాడు. పొట్టివాడైనందున జనులు గుంపు ఉండటం వలన చూడలేకపోతే ఆయన ఆగిపోలేదు. కానీ అతడు ప్రభువు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని పరిగెత్తుకుంటూ పోయి ఒక చెట్టు ఎక్కాడు ఆయనను చూచుటకు. ప్రయత్నం ఇక్కడ. అది చెట్టు ఎక్కడా, అది మేడి చెట్ట, అది ఇంకొక చెట్ట, ఆయన గోడ ఎక్కాడా, అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ప్రయత్నం. ప్రభువును చూడటానికి అతడు చేసినటువంటి ప్రయత్నం, అది ముఖ్యం. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ప్రయత్నం చేయటం. సామెత ఒకటి ఉంది, ఉద్యోగం పురుష లక్షణం అని తెలుగులో. ఉద్యోగం అంటే ఏందో తెలుసా? ఉద్యోగం అంటే అర్థం తెలుగులో ఉద్యోగం ఈజ్ ఈక్వల్ టు ప్రయత్నం తెలుగులో. అప్పుడు ఏమవుతుంది? ప్రయత్నం పురుష లక్షణం అవుతుంది. పురుషులే కాదు, స్త్రీలు కూడా చేస్తున్నారు ఆ ఉద్యోగాలు. ఇప్పుడు ప్రభువు కనబడలేదు కాబట్టి ప్రయత్నం చేయాలి. ఆ బ్యారికేడ్స్ని దాటుకొని వెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎప్పుడైతే జక్కయ్య చేశాడో చూడండి, చాలా మైన్యూట్గా ఉంటుంది వాక్యం, చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది వాక్యం. ఎప్పుడైతే జక్కయ్య ప్రభువుని చూడటానికి ప్రయత్నం చేశాడో ప్రభువే జక్కయ్యని చూశాడు. ప్రభువే జక్కయ్యని చూశాడు. అదే కదా రాయబడింది అక్కడ. ఆ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఈయన చూడాలనుకుంటే ఆయనే చూశాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎట్లా అయింది అది? ఈయన ప్రయత్నం చేయబట్టి. ప్రయత్నం చేయకుండా మనుషులో ఇంకా కుదరదులేని అట్లా పోయింటే ప్రభు చూడ్డు. ఈయన ప్రయత్నం చేసి చెట్టెక్కబట్టే అక్కడికి వచ్చేటప్పటికి జక్కయ్యను కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. ప్రయత్నం చేస్తే ప్రభువు దర్శనమిస్తాడు. ప్రయత్నం చేయనటువంటి వానికి కష్టం. మనమేమి ప్రభువుని ఎరుగునటువంటి వాళ్ళం కాము. ప్రభు అంటే కొత్తగా తెలుసుకున్నటువంటి వారం కాము. సడన్గా ప్రభు వచ్చి మనకు దర్శించడానికి, లేదా కల్లో కనబడి చెప్పడానికి, ఏదో సౌండ్ వచ్చి మనకు వినబడడానికి మనమేమి కొత్తగా విశ్వాసంలోనికి వచ్చిన వాళ్ళం కాము. ఒకవేళ అటువంటి వాళ్ళకు చెప్పాడంటే దానికి ఒక అర్థం ఉంది. అందుకే చెప్తున్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు ఒకరికి చెప్పాల్సినటువంటి వాళ్ళు. అంత జ్ఞానం మీలో ఉండాలా. కాబట్టి మీరే ప్రయత్నం చేయాలి. జక్కయ్యలాగా ప్రభువుని చూడటానికి, ప్రభువుని దర్శించడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఆయన కనబడిపోతాడు, ఆయన దర్శనమిచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన హృదయాలను చూసేటువంటి వాడు, హృదయంలో ఏముందని చూసేటువంటి వాడు. నన్ను చూడాలని, నన్ను దర్శించాలని ఆశ ఈ వ్యక్తికి ఉన్నదని చెప్పి ప్రభువు గ్రహించి ఆయనే చూశాడు జక్కయ్యని. త్వరగా దిగు జక్కయ్య, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండాలి అని చెప్పడం మనము చూస్తాం. అప్పుడు అంటున్నాడు ఎవరు? జక్కయ్య. జక్కయ్య నిలువబడి, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎవరు అనగలరు ఈ మాట? ప్రభువు ఎవరినైతే దర్శిస్తాడో, ఎవరైతే ప్రభువుని దర్శిస్తారో వాళ్ళు మాత్రమే అటువంటి డేర్ స్టెప్ తీసుకొనగలుగుతారు. నా ఆస్తిలో సగం ఇస్తాను అన్నాడు కదా, బీదలకు ఇస్తాను. నెక్స్ట్, నేను ఎవరొద్దునైనా అన్యాయంగా దేన్ని తీసుకుంటే 4 గంతలు ఇస్తా. 4 గంతలు ఇస్తా. ఎవరు అనగలరు ఈ మాట? ప్రభువును నిజంగా దర్శించగలిగినటువంటి వాళ్ళు, ప్రభువు నిజంగా ఆయన చూపు పడినటువంటి వారు. ఎవరి మీదైతే ఆయన చూపు పడుతుందో, మరి అందుకే ఆయన పెద్దగా ఏం చేయలేదు. రా, నీ ఇంట్లో ఉండాలి ఈరోజు, దిగిరా అన్నాడు. అంతే, వచ్చేసింది. ఆ మనసు మారిపోయింది. ఇంకా ఏమంటున్నాడు? 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎప్పుడైతే
ఈ స్టేట్మెంట్స్ జక్కయ్య ఇచ్చాడో, ఏంది, నా ఆస్తి సగం ఇస్తాను, నేను అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇస్తాను తిరిగి అని చెప్పి ఎప్పుడైతే జక్కయ్య నోటి నుండి ఈ మాటలు వచ్చినాయో అప్పుడు ప్రభువు డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని? అబ్రహాము కుమారుడంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉన్నవాడే అబ్రహాము కుమారుడు. అతడు మాత్రమే రేపు ప్రాణం విడిస్తే అబ్రహాం భోజంకి వెళ్ళేసి అక్కడ కూర్చుంటాడు. అబ్రహాము రొమ్మున కొనబడుటకు కొనిపోబడిన అని చెప్పి రాయబడిందే లాజరు గురించి. అబ్రహాము కుమారుడు, అబ్రహాం కుమారుడైతే అబ్రహాం ఉండేటువంటి స్థలానికి వెళ్తాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే అంత అంధకారమే, అంత అగమ్య గోచరమే, అసంతృప్తి, అసమాధానం, ఏదో పోగొట్టుకున్నట్లు బాధ, చింత, విచారం. అదే ఆ లేఖనం అర్థమైతే, అదే ప్రభువుని అదే మనం చూచినట్లయితే, దర్శించినట్లయితే ఏమీ లేకపోయినా కూడా ఈ లోక సంబంధమైనవి అన్నీ ఉన్నట్లే. ప్రభువు లేని ధనవంతుడు ధనము లేని పేదవాని కన్నా దరిద్రుడు. ప్రభువు లేని ధనవంతుడు ధనము లేని దరిద్రుని కన్నా దరిద్రుడు. ప్రభువుని కలిగి ఉండాలి. వాక్యం హృదయంలో ఉండాలి. అంటే అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, నా కోసం మాట్లాడాడు. ఈ విధమైనటువంటి అవగాహన మనకుంటే నిశ్చింతగా ఎలీషాలాగా ఎన్ని సమస్యలున్నా, చుట్టూ ఎన్ని సమస్యలున్నా ఆయనకు మనోనేత్రం వెలిగింపబడింది. ఎలీషాకు ఆ మనోనేత్రంతో చూస్తున్నాడు. ఏమని? ఆ సైన్యము వెనకాల దేవుని సైన్యం ఉన్నది, లేకుంటే ఆయన సైన్యము ముందు దేవుని సైన్యం ఉన్నది. ఇంకా భయం ఎందుకుంటుంది? ఇంకా బాధ ఎందుకుంటుంది? మన మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే కేవలం వాక్యం ద్వారానే మాత్రమే సాధ్యం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, మీ ప్రేమ చేత, కృప చేత ఈ మధ్యాహ్నం సమయం మీరు మాట్లాడినట్టు ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క ఆయుష్కాలమును వ్యర్థంగా మేము జీవించకుండా ఉండులాగన వాక్యముతోటి సహవాసము చేస్తూ మీరు మాతో ఏం మాట్లాడాలని తలుస్తున్నారో, మీరు మాతోటి ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారో దాన్ని మేము గుర్తెరిగి అర్థం చేసుకొని దాని ప్రకారము చేసిన ఆయన నిశ్చింతగా, నిర్భయంగా, సంతోషంతో, సమాధానంతోటి మాకు ఇచ్చినటువంటి దినములు గడిపేటువంటి భాగ్యము మాకు ప్రసాదించమని వేడుకొనొచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.